ప్రార్థన చేసుకుందాం. సండే స్కూల్ కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఇంతవరకు మీరు ఆరాధనలోను వాళ్ళ వర్తమానంలోను తోడుకుంటూ వచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. సండే స్కూల్ ప్రారంభిస్తుండగా మీరు తోడుగునండి. పాటలు అట్లు కథలోను మీరే సహాయం చేయండి. ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండానట్లు మీరే సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పాటలు పాడుకుందాం. సండే స్కూల్ పాటల పుస్తకం నుండి పాట సంఖ్య 25. ఒక్కొక్క లైను 2 సార్లు ఉంటుంది. రెండవసారి కలిసి పాడాల. మొదటిసారి రానప్పుడు రెండవసారి కలిసి పాడాల. మొదటిసారి ఏం చేయాలి? వినాలి. మొదటిసారి ఎట్లా పాడేది వినాలి. రెండవసారి కలిసి పాడాలి. అప్పుడే మనం పాటలు నేర్చుకుంటాం. రెండే రెండు మార్గములు కలవని బైబిలు చెప్పుచున్నది. ఏ మార్గము కావలయునో నేడే నిశ్చయించుకొను. రెండే రెండు మార్గములు కలవని బైబిలు చెప్పుచున్నది. ఏ మార్గము కావలయునో నేడే నిశ్చయించుకొను. విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు. విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు. ఇరుకు మార్గము
యేసుని తెరువు నీదు హృదయ ద్వారం స్వీకరించు ప్రభు యేసుని రెండే రెండు మార్గములు కలవని బైబిలు చెప్పుచున్నది. ఏ మార్గము కావలయునో నేడే నిశ్చయించుకొను. రెండే రెండు మార్గములు కలవని బైబిలు చెప్పుచున్నది. ఏ మార్గము కావలయునో నేడే నిశ్చయించుకొను. చివరిగా ఒక్క పాట పాడుకుందాం. పాట సంఖ్య 27. ముందుకే సాగెదం ముందుకే సాగెదం మేము యేసుని సైనికులం. గీతముల్ పాడి గీతముల్ పాడి జయ జయ గీతములు ముందుకే సాగెదం ముందుకే సాగెదం మనం యేసుని సైనికులం. గీతముల్ పాడి గీతముల్ పాడి జయ జయ గీతములు సాతానును ఎదిరించిన యేసు ద్వారా జయించెదము. సాతానును ఎదిరించిన యేసు ద్వారా జయించెదము. పాపం నన్ను జయించకుండా యేసు రక్తము జయించు. పాపం నన్ను జయించకుండా యేసు రక్తం ద్వారా జయించు. ముందుకే సాగెదం ముందుకే సాగెదం మేము యేసుని సైనికులం. గీతముల్ పాడి గీతముల్ పాడి జయ జయ గీతములు. చాలండి. సండే స్కూల్ కథ విందాం. పోయిన వారం ఏం కథ గురించి తెలుసుకున్నాం ప్రభాస్? వరాలను ప్రశ్న అడిగినాం అనుకోండి, ఏమంటే తెలుసిన ఈడుందక్క బయటికి రాలేదంటది. నీకు కూడా ఏడుంది. ఇప్పుడు ఏం కథ గురించి తెలుసుకున్నాం? ఎవరికి? జ్ఞానులకు కదా, జ్ఞానులకు. సరే, ఏ దేశం నుండి వచ్చినారు జ్ఞానులు? ఏ దేశం నుండి వచ్చినారు? తూర్పు దేశం నుండి వచ్చినారు. ఎంతమంది వచ్చారు? ఇద్దరేనా? ఎంతమంది వచ్చారు? ముగ్గురు. ఎంతమంది వచ్చారంట? ముగ్గురు. ఏమేమి తీసుకొచ్చారు జ్ఞానులు? బంగారం కదా. మొదటి నుంచి లాస్ట్కి వెళ్ళాలి, లాస్ట్ నుంచి మొదటికి వస్తున్నారు. బంగారు, సాంబ్రాణి, బోలం కదా. ఈ మూడు తీసుకొచ్చారు. ఎవరి కోసం? యేసు ప్రభు కోసము తీసుకొచ్చారు. సరే, యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వస్తూ ఉన్నారు కదా. యేసు ప్రభు దగ్గరికి వచ్చే ముందర ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు?
ఇక్కడ సమాధానం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళారంట జ్ఞానులు? రాజు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంట? రాజు దగ్గరికి వెళ్తా వచ్చినారు కదా. దేన్ని చూసి ఆ జ్ఞానులు వచ్చారు చెప్పండి? ఆ జ్ఞానులకు దారి చూపించింది ఎవరు? చుక్క, నక్షత్రం కదా. నక్షత్రం దారి చూపించింది. బాగా విన్నారు, కానీ ఇంకా బాగా వినాలా. వినడమే కాదు, ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. సరేనా? సరే, ఈరోజు ఏం కథ వినాలంటే యేసుక్రీస్తు. ఈరోజు కథ పేరు ఏం పేరంటే, ఏం కథ అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని అన్న కాదు, ఏం పేరు? అన్న. తరువాత ఈయన పేరు ఏం పేరు మర్చిపోయాను. వీరికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దర్శనము కలుగుతుందన్నమాట. లూకా సువార్తలో ఉంటుంది చూడండి. ఈయన పేరు లూకా సువార్తలో ఉంటుంది చూడండి. బయట ఎవరు మాట్లాడొద్దు. సుమియోను. ఏం పేరు? సుమియోను. ఫస్ట్ ఏమో గొల్లలకు కలిగింది శుభవార్త, తర్వాత జ్ఞానులకు కలిగింది, ప్రజలందరికి కలిగింది. ఈ శుభవార్తను ఇంకొకరు కూడా వినబోతున్నారు. ఎవరంటే అన్న, తర్వాత సుమియోను. అన్న, సుమియోను. అన్న అనేది పేరు, మగవాళ్ళు కాదు అక్కడ, ఆడవారి పేరే. ఏం పేరంట? అన్న. తర్వాత యేసుప్రభు పుట్టిన తర్వాత అప్పటి కాలంలో ఏం చేసేవారంటే, కొద్ది రోజులు గడిచిన తర్వాత వారిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి అక్కడ దేవునికి కృతజ్ఞత అర్పణగా ఒక బలి పశువును వధించి లేదా కొన్ని పక్షులను వదిలించి దేవునికి కృతజ్ఞత తెలుపుకొని ఆ పుట్టిన బిడ్డ, ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ పుట్టిన బిడ్డను దేవుని ఎదుట ఉంచి ప్రార్థన చేపించుకొని దేవుని ఆశీర్వాదంతో బయటికి వెళ్ళేవారన్నమాట. ఆ సందర్భంలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా దేవుని సన్నిధానానికి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చిందంటే మరియా, యోసేపు. ఎవరు తీసుకొచ్చారు ఆయనని? మరియా, యోసేపు. ఎవరు మరియా, యోసేపు? యేసు ప్రభు తల్లిదండ్రులు భూమి మీద కదా. యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు ఎవరంట? యోసేపు, మరియా. యోసేపు, మరియా వీరిద్దరూ కలిసి తమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారంట? చర్చిలోకి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొని వచ్చారంటే అక్కడ యేసు ప్రభు మరియ తల్లి 9 నెలలు యేసు ప్రభును గర్భంన ధరించి ఆరోగ్యంగా యేసు ప్రభుకు జన్మనిచ్చి ఆ బిడ్డ తర్వాత తల్లి ఇప్పుడు ఎట్లున్నారు? క్షేమంగా ఉన్నారు. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి వారు మందిరంలోకి వచ్చారనమాట. అప్పటి కాలంలో ఏం చేసేవారంటే, అప్పుడు మందిరంలోకి వచ్చేటప్పుడు ఒక జంతువును, గొర్రెను కానీ మేకను కానీ లేదంటే వాళ్ళ స్తోమతకి తగ్గట్లుగా ఒక జంతువును తీసుకొని వచ్చి బలి అర్పించేవారు. దేవుడా, ఇంతవరకు మా గర్భాన్ని కాపాడావు, బిడ్డ పుట్టేంత వరకు కాపాడావు, బిడ్డను క్షేమంగా బయటకు తీసుకొని వచ్చావు, అందుకుగా మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామనే విధముగా ఒక బలిని వారు అర్పించేవారనమాట. అయితే ఈ యొక్క మరియా, యోసేపులు దేవునికి బలి అర్పించడానికి ఏం తీసుకొచ్చారు తెలుసా? ఏం తీసుకొచ్చారంటే 2 తెల్ల పావురాలను తీసుకొచ్చారు. ఎందుకు పావురాలనే తీసుకొచ్చారు? అందరూ మేకలను, గొర్రెలను, పొట్లను వాటిని అర్పిస్తుంటే ఈ మరియా, యోసేపులు ఎందుకు 2 పావురాలను తీసుకొచ్చారు తెలుసా? ఎందుకంటే కనీసము గొర్రెపిల్లను కొనడానికి కూడా వీరి దగ్గర డబ్బులు లేవు. అంతా పేదవాళ్ళంట. ఎవరు? యోసేపు, మరియలు కదా. యేసుక్రీస్తు ప్రభువారి తల్లిదండ్రులు చాలా పేదవారంట. అందుకే కదా పశువుల తొట్టిలో
పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారిని లోపలికి తీసుకొచ్చారు. దేవునికి బలి అర్పించడానికి వారు ఏం తీసుకొచ్చారంట? కేవలము 2 తెల్ల తెల్ల పావురాలని తీసుకొచ్చారంట. తీసుకొచ్చి అక్కడ ప్రార్థన చేసుకొని యాజకునికి వాటిని సమర్పించి బలిని అర్పిస్తూ వచ్చారంట. బలి అర్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజకత్వం అంటే ఇప్పుడు మందిరంలో పాస్టర్స్ ఉన్నారు కదా, అప్పటి కాలంలో వారిని ఏమనేవారంటే యాజకులు అనేవాళ్ళు. ఎల్లవేళలా వారు దేవుని సన్నిధిలోనే ఉండేవారు. దేవుని సన్నిధిలో దీపం ఆరిపోకుండా చూసుకునేవారు. ఎప్పుడు ప్రార్థనలో వాళ్ళు గడిపేవాళ్ళు. మందిరం తప్ప బయట ప్రపంచం ఏది కూడా వారికి తెలిసేది కాదన్నమాట. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోనే వారు ఉండేవారు. ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంట? సుమియోను అనే వ్యక్తి ఇక్కడ దేవుని మందిరంలో యాజకత్వం అంటే పరిచర్య చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చూశాడో వెంటనే ఆయన హృదయంలో చాలా సంతోషం వేసింది. ఏమొచ్చిందంటే ఆయనకి సంతోషం వచ్చింది. ఎందుకు సంతోషం వచ్చిందంటే యేసుక్రీస్తు రాకమునుపు ఈ పాత నిబంధన ఉండేది కదా, ఆ పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయించి ఉండింది. ఏంది? ఒక దినాన రక్షకుడి భూమి మీదకి వస్తాడు. ఆయన ఏం చేస్తాడు? పాపులందరి కోసం ఆయన ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని సిలువలో అర్పిస్తాడు. ఎప్పుడైతే తన ప్రాణాన్ని సిలువలో అర్పిస్తాడో ప్రజలకు ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఒక దినాన ఆయన కన్య గర్భమున జన్మిస్తాడు అనేసి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సిమియోనుకి అవన్నీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తేనే ఆయనకి అర్థమైపోయింది, ఆ రక్షకుడు ఎవరో కాదు ఈయనే అని చూస్తేనే అర్థమైపోయింది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అబ్బా యేసయ్యా, ఓ నాదా, నా ప్రాణనాదా, నిన్ను చూస్తానే నా జన్మ ధన్యమైపోయింది. నిన్ను చూశాను, ఇంకా నాకు చాలు, ఇంకా నేను చచ్చిపోయినా కూడా బాధ లేదు. అక్కడ ఉన్నటువంటి కొందరు ప్రజలకు అర్థం కాలే, ఏంది నా చిన్న బాలుని పట్టుకొని ఏందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు ప్రజలు. కానీ ఆయన రక్షకుడని, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని ఎవరికి తెలిసిందంట? ఇక్కడ యాజకత్వం అంటే పరిచర్య చేస్తున్నటువంటి సిమియోనికి తెలిసింది. కాబట్టి ఆయన హృదయంలో ఎంతో సంతోషం అయిపోతుంది. అబ్బా, నేను రక్షకుని చూశాను. జక్కయ్య కూడా అంతే కదా. జక్కయ్య కూడా మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు కదా. మేడి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు అంటేనే, అమ్మో నన్ను పేరు పెట్టి పిలిచినాడు యేసయ్య అనేసి ఎంత కష్టంతో చెట్టు ఎక్కాడో అంత సులభంగా సర్ర జారి కిందికి వచ్చి, అబ్బా ఇంకా యేసయ్యను హత్తుకునేసినాడు. ఇంకా యేసయ్య నువ్వు నాతో మాట్లాడుతున్నావా? యేసు ప్రభు ఏమన్నాడు ఇంకా జక్కయ్యతో, నీ ఇంట నేను ఈరోజు ఉంటాను అంటని ఇంకా జన్మ ధన్యమైపోయింది ఆయనకి. ఎంత సంతోషం వచ్చిందో కదా, ఎంత సంతోషం వచ్చిందో అదే సంతోషము ఈ సిమియోనికి కూడా ఇప్పుడు వచ్చింది. హృదయంలో ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఆ మాటలు మనం చూద్దామా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? 29వ వచనంలో ఉంది చూడండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనించుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులార చూచి తిని. ఈ మాటలు అన్నాడు కదా. ఇంకా కింద అంటాడు ఆయన, ఇంకా నేను చచ్చిపోయినా కూడా నాకు సంతోషమే, నిన్ను చూసినా కదా నా జన్మ ధన్యమైపోయింది నాదా. ఇప్పుడు నిన్ను చూశాను కదా, ఇదే వార్త నేను ప్రజలందరికి కూడా చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు పాపుల రక్షకుడు పుట్టినాడు. ఇదిగోండి యేసుక్రీస్తు ప్రభువారని నేను అనేక మందికి నీ సువార్తను చెప్తాను ప్రభు అనేసి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాటలన్నీ ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి?
బాలుడితో మాట్లాడుతున్నాడు. చంటి బిడ్డతో రోజులైందంతే. 6 రోజులు 8 రోజులైందంతే. ఆ బిడ్డతో ఎవరు మాట్లాడుతున్నారు? ఒక యాజకుడు, వృద్ధుడు, ముసలాయన ఆయన. ఆయన మాట్లాడుతున్నాడు. పక్కన ఎవరికి అర్థం కాలే. ఎవరైనా పసిబిడ్డతో మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు కదా. ఎందుకు మాట్లాడరు? ఆ పసిబిడ్డకి ఏమైనా అర్థమవుతాయా? ఏం అర్థం కావు. కానీ ఈయనకు తెలుసు ఆయన దేవుడని. ఈ సిమియోనుకు తెలుసు ఆడ పుట్టిన బాలుడు దేవుడని, యేసుక్రీస్తు ప్రభువారని. అందుకే ఆ బాలునితో ఈయన ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు గొల్లల హృదయంలో ఏమైందంట? గొర్రెల కాపురుల హృదయంలో సంతోషం వచ్చింది. జ్ఞానుల హృదయంలో సంతోషం వచ్చింది. ప్రజలందరికీ సంతోషం వచ్చింది. ఇప్పుడు ఎవరికి సంతోషం వచ్చిందంట? సిమియోనుకి, ఈ యొక్క యాజకునికి సంతోషం వచ్చింది. అదేవిధంగా ఆ చర్చిలోనే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఎవరంట? అన్న. అన్న అనే వ్యక్తి అక్కడ ఉందంట. ఆమె తన భర్త చనిపోయి చాలా సంవత్సరాలుగా 12 ఏండ్లు అనుకుంటాను. 12 ఏండ్లుగా ఆమె ఏం చేస్తుందంటే ఆ యొక్క మందిరంలోనే ఉంది. భర్త చనిపోయాడు కదా, ఆమెకు ఎవరు లేరేమో, మందిరంలోనే ఉంది. మందిరంలో ఉండి ఏం చేస్తుంది తెలుసా? ఆమె ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ ఉంది. ఎటువంటి ప్రార్థన తెలుసా? ఉపవాస ప్రార్థన. రెయ్యింబగలు చేస్తుందంట. ఇక్కడ రాయబడి ఉంది. ఎప్పుడెప్పుడు చేస్తుందంట ఆమె? రెయ్యింబగలు అంటే పగలని లేదు, రాత్రని లేదు, మధ్యాహ్నం అని లేదు. ఎప్పుడు చూసినా కూడా ఆమె ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుందంట. అటువంటి ఆమె కూడా ఈరోజు ఎవరిని చూసిందంట? యేసు ప్రభుని చూసిందంట. ఆమె హృదయంలో కూడా సంతోషం వచ్చింది. అబ్బా, నా జన్మ ధన్యమైపోయింది. ఇన్ని దినాలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశా కదా, ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తిని నేను చూశాను. నా ప్రార్థన ఫలించింది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఈ దినాన చూశానని ఆమె హృదయంలో ఎంతగానో సంతోషిస్తూ వచ్చిందంట. కాబట్టి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఏం చేసినారంట? హృదయంలో సంతోషపడ్డారంట. మరి అటువంటి సంతోషం నీకు నాకు కావాలంటే ఏం చేయాలి? యేసయ్యను చూడాలా. ఎట్లా చూడాలా? ఎట్లా చూడాలి యేసయ్యను? ఎట్లా చూడాలా నాన్న? ఎట్లా చూస్తాం మనం యేసయ్యను? ఎట్లా చూస్తామంటే మన హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించినప్పుడు యేసయ్యను మనము చూడగలుగుతాం. అప్పుడు మన హృదయంలోకి సంతోషం అనేది వస్తుంది. అందుకే పిల్లల పాటల బుక్లో ఒక పాట ఉంటుంది చూడండి. ఏం పాట అంటే పాట సంఖ్య 2 అనుకుంటా. 2 4 పాట సంఖ్య 4. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఎప్పుడొచ్చింది తెలుసా సంతోషము? ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఎప్పుడొచ్చిందంటే వాళ్ళ మనోనేత్రాలు తిరగబడ్డాయి కదా. అప్పటి వరకు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేవారు. ప్రభువా మాకు కనిపించండి, మీరు ఎప్పుడు వస్తారు, మిమ్మల్ని ఎప్పుడు చూడాలా యేసయ్యా, మిమ్మల్ని ఎప్పుడు చూడాలా యేసయ్యా అని సిమియోను అన్న దేవుని సందులో ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చారో వారి కన్నులు ఏమయ్యాయి అంటే తిరుగుబడతా వచ్చాయి. అందుకే ఈ పాట, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను
షిమియోను అన్న ఏమని చెప్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని మేము చూసాము, మా హృదయంలో చేర్చుకున్నాము, మాకు ఇప్పుడు ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. మీరు కూడా మీ హృదయంలో చేర్చుకుంటే మీకు ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఈ సంతోషం ఇప్పుడు మీకు కావాలంటే ఏం చేయాలి? ఈ సంతోషము మీకు కావలెనా? ఈ సంతోషము మీకు కావలెనా? ఈ సంతోషము మీకు కావలెనా? నేడే యేసును తాకురమ్ము, నేడే యేసును తాకురమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషము ఈరోజు కాదు, రేపు కాదు, ఎప్పటి వరకు ఉండాలా? నిత్యం ఉండాలా. నిత్యం ఉండాలంటే ఏం చేయాలి? నిత్య సమాధానం నీకు కావలెనా? నిత్య సమాధానం నీకు కావలెనా? నిత్య సమాధానం నీకు కావలెనా? నేడే యేసును తాకురమ్ము, నేడే యేసును తాకురమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సంతోషమే కాదు, సమాధానమే కాదు, ఇంకా ఏం దొరుకుతుంది తెలుసా? నిత్య జీవము. ఈ నిత్య జీవం దొరకాలంటే మనము హాస్పిటల్కి వెళ్తే రాదు. ఎక్కడికి వెళ్ళాలంట? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్తేనే వస్తుంది. నిత్య జీవము నీకు కావలెనా? నిత్య జీవము నీకు కావలెనా? నిత్య జీవము నీకు కావలెనా? నేడే యేసును తాకురమ్ము, నేడే యేసును తాకురమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. నిత్య జీవమే కాదు, ఇంకా ఏమొస్తుందంట? మోక్ష భాగ్యము. ఇంకా ఏమొస్తుంది? మోక్ష భాగ్యము. మోక్ష భాగ్యము నీకు కావలెనా? మోక్ష భాగ్యము నీకు కావలెనా? మోక్ష భాగ్యము నీకు కావలెనా? నేడే యేసును తాకురమ్ము, నేడే యేసును తాకురమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ
సంతోషము మనకు కావాలంటే ఏం చేయమని చెప్తోంది బైబిలు? యేసు ప్రభును మన హృదయంలో చేర్చుకోమని చెప్తాంది. ఎప్పుడు చేర్చుకోవాలి? కొందరికి ఒక డౌట్ ఉంటుంది, బా నేను ఇంకా చిన్నపిల్లోనే, ఇంకా నేను యవనస్తురాలనే, ఇంకా నాకు చాలా వయసు ఉందే. ఈ క్రిస్టియన్స్ ఏమని చెప్తారంటే, ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకుంటామో టీవీ చూడొద్దంటారు, చెల్లు చూడొద్దంటారు, గోలుగుండ్లాట ఆడొద్దంటారు, చిల్లా కట్ట ఆడొద్దంటారు, ఆ ఆట ఆడొద్దంటారు, సిగరెట్ తాగొద్దంటారు, ఆకేసుకోవద్దంటారు, బీడీ తాగొద్దంటారు, ఏమి చేయొద్దంటారు. కాబట్టి ఇప్పుడు కాదు, యేసయ్యను మళ్ళీ చేర్చుకుంటాలే, రేపు చేర్చుకుంటాలే అని అనుకుంటా ఉంటారు చాలామంది. ఒకవేళ రేపు చేర్చుకుంటాను అని నువ్వు అనుకున్నావనుకో, దేవుడు ఈ దినము వచ్చి రక్షింపబడిన వారందరిని తీసుకొని పోతాడు. అప్పుడు నువ్వు ఏడుంటావు? భూమి మీద ఉంటావు, నరక వేదన అనుభవిస్తావు. ఒకవేళ యేసు ప్రభు రాకముందే ఈ దినం మనం చనిపోయామనుకోండి, ఎక్కడుంటాం మనము? యేసయ్యను చేర్చుకోకుండా చనిపోతే ఎక్కడుంటాము? నరకంలో ఉంటాం. యేసయ్యను చేర్చుకోకుండా చనిపోతే ఎక్కడుంటాం? నరకంలో ఉంటాం. అందుకే ఏమని చెప్తుందంటే, ఇప్పుడే చేర్చుకో, ఇక్కడే చేర్చుకో. యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నీ ఉల్లమందు, ప్రవేశించు నీ ఉల్లమందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను సండే స్కూలు. ఏంటి ఆ మాట అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎప్పుడైతే చేర్చుకుంటామో మన హృదయంలో ఏముంటుందంట? సంతోషము ఉంటుందంట. అనేక మందికి కలిగే ఒక ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే అప్పులన్నీ తీరిపోతాయి, రోగాలన్నీ పోతాయి, మంచి జరుగుతుంది, తలకాయ కింద బైబిల్ పెట్టుకుని నిద్రపోతే మంచి జరుగుతుందంటే ఎవరండి చెప్పింది? ఎవరు చెప్పింది? యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలో చేర్చుకొని ఆయన నమ్ముకుంటే అప్పులు కాదు తీరేది. ఏంటి తీరుతాయి అంటే, హృదయానికి పట్టిన సమస్య తీరిపోతుంది, హృదయానికి పట్టిన రోగం తీరిపోతుంది, హృదయానికి పట్టిన పాపము పోతుంది. యేసు ప్రభువును ఎందుకు నమ్ముకోవాలంటే కేవలం ఒకటే కారణం. ఎందుకు నమ్ముకోవాలి? పరలోకం పోవాలా. మిమ్మల్ని బయట ఎవరన్నా అడిగినారనుకోండి, అరే ప్రభాసు నువ్వు ఎవరికైనా చెప్పావనుకో, అరే యేసు ప్రభుని నమ్ముకోనరా, పాపాలు క్షమింపబడతాయి, పరలోకం పోతాంరా అని సువార్త చెప్పావనుకో స్కూల్లో, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అరే ప్రభాసు నువ్వు యేసు ప్రభుని నమ్ముకోమంటున్నావు సరే కానీ మీకు అప్పులు ఉన్నాయంటనే, మరి యేసయ్య మీ అప్పులు తీర్చచ్చు కదా, మీరెందుకు అక్కడి నుంచి ఇడిచిపెట్టి మీ సొంత గ్రామం ఇడిచిపెట్టి తెలంగాణ ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చినారే, మరి నువ్వు యేసయ్యని నమ్ముకుంటే మీ అప్పులన్నీ తీరిపోయి నువ్వు అక్కడే ఉండాలి కదా అని ప్రశ్నలు వేస్తాడు. దానికి ఏం చేయమని జవాబు చెప్పాలా? ఏం చెప్పాలంటే, అరే బాబు యేసు ప్రభుని నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభుని నమ్ముకుంటానే నీకు కారు వస్తుందని, నువ్వు పెద్ద బంగళా కడతావని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు పెద్ద ఉద్యోగం వస్తుందని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? మనము చచ్చిపోయిన తర్వాత పరలోకం పోవాలి కదా, అందుకు నమ్ముకోవాలి. అంతేగాని వీటన్నిటి కోసము మనము నమ్ముకోకూడదు అని చెప్పాలి. అర్థమైందా? ఎందుకు నమ్ముకోవాలంటే యేసు ప్రభుని? పరలోకం పోవడానికి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తెలంగాణకి పోవాలంటే ఎట్లా పోతాం?
ఎట్లా పోతారు చెప్పండి మీరు? ట్రైన్లో పోతారు. ట్రైన్లో ఊరికనే ఎక్కుతారా? టికెట్ తీసుకోవాలి. మెయిన్ ఏం తీసుకోవాలి? టికెట్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకుండా ఎక్కినామనుకో ఏం చేస్తారు? పట్టుకుంటే ఏం చేస్తాడు ఆయన? ఫైన్ వేస్తాడు. మన టికెట్ ఒకవేళ ఎగ్జాంపుల్గా 50 రూపాయలు ఉండిందనుకోండి, మనం ఫైన్ ఎంత కట్టాలా? వాళ్ళు ఎంత చెప్తే అంత కట్టాలా? అవునా కదా? వాళ్ళు ఎంత చెప్తే అంత కట్టాలి. ఒకరోజు మేము ఏం చేసినామంటే బెంగళూరుకి వెళ్తా ఉండి ట్రైన్ ఎక్కినాము. మేము జస్ట్ కూర్చుండేదానికి రిజర్వేషన్ చేసుకున్నాం. కూర్చుండే సీటుకు రిజర్వేషన్ చేసుకుంటే అది అర్ధరాత్రి కాబట్టి ఎవరు అందరూ బందోబస్తు వచ్చేసి మేము ఎక్కాల్సిన పెట్టెలో వాళ్ళు ఎక్కేసి పిల్లలకు కూడా ఉయ్యాల గట్టి ఊపుతున్నారు. వాళ్ళందరూ నిద్రపోతున్నారు. కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. ఇప్పుడు మేము ఏం చేయాలా? అర్జెంట్ పని మీద పోతున్నాం. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు అదొక్క రైలే ఉండేది. ఏం చేసినాము? స్లీపర్ ఎక్కినాము. టీసీ వచ్చిండు, ఫైన్ కట్టించుకున్నాడు. అటుంటుంది కదా. మేమేమో రిజర్వేషన్ చేసుకున్నాం కానీ కూర్చుండేదానికి, ఎందుకంటే ఒక 3 అవర్స్ మేము జర్నీ, అందుకు పండుకుండేది ఎందుకు లేట్, డబ్బులు ఎక్కువ అవుతుంది అని దీనికి రిజర్వేషన్ చేసుకున్నాం. కానీ వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మేము వేరే పెట్టలేకపోతే వాళ్ళ స్థలం కాబట్టి టీసీ వచ్చిండు, ఫైన్ కట్టించుకుండు కదా. కాబట్టి మనము ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోవాలంటే మనకేముండాలి? టికెట్ ఉండాలా. మనం పరలోకం పోవాలంటే ఏముండాలా? టికెట్ ఉండాలా. ఆ టికెట్ ఏంటంటే రక్షణ. ఆ రక్షణ ఎవరిస్తారంట? యేసు ప్రభు. ఆ రక్షణ, ఆ టికెట్ కోసమే మనం ఏం చేయాలంటే యేసు ప్రభువును నమ్ముకోవాలి. ఇదే చెప్పాల సమాధానం. ఏదో యేసయ్యను నమ్ముకుంటానే బంగారం దొరుకుతుంది, ఇది దొరుకుతుంది అని అందరూ అపోహపడుతుంటారు. కానీ ఇదంతా కాదు. మనము పరలోకం పోవడానికి మనము యేసయ్యను నమ్ముకోవాలా. నమ్ముకున్న తర్వాత మా జీవితం బాగుంటే మా అప్పులు తీర్చాడు, మా జీవితం బాగుంటే మాకు ఉద్యోగం ఇస్తాడు, మా జీవితం బాగుంటే అన్ని ఇస్తాడు మాకు యేసయ్య. అప్పుడు ఇస్తాడు అన్నీ. అన్నీ ఆయనే తీసేస్తాడు, అన్ని ఇస్తాడు, అన్నీ ఆయనే చేస్తాడు. వాటితో మాకు సంబంధం లేదయ్యా. అప్పులున్నా మేము యేసయ్యను నమ్ముకుంటాం, అప్పులు లేకపోయినా మేము యేసయ్యను నమ్ముకుంటామని మనం ధైర్యంగా చెప్పాలన్నమాట. ఒకటే రీజన్, పరలోకం పోవాలంటే యేసయ్యను నమ్ముకోవాలి. కాబట్టి ఈ సిమియోనుకి అన్నాకు ఇప్పుడు హృదయంలో ఏమొచ్చిందంట నాన్న? సంతోషము వచ్చిందంట. ఈ సంతోషం మనకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి. కాబట్టి విన్నాం కదా కథ. మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో మన హృదయంలో ఉన్నటువంటి వేదన, బాధ అన్నీ తొలగిపోయి మనకు కూడా ఏమొస్తుందంట? సంతోషము వస్తుంది. ఆ సంతోషం యేసయ్య మనకు అందరికి ఇచ్చులాగా మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రమయ్యా. సిమియోను అన్న వారి జీవితంలో సంతోషాన్ని పొందుకున్నారయ్యా. కారణం ఏంటంటే మీరు అక్కడికి రావడం ద్వారా మేము కూడా గొప్ప సంతోషాన్ని పొందుకోవాలనుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మా హృదయంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మా హృదయంలోకి మీరు రండి. ఆ యొక్క గొప్ప సంతోషాన్ని మాకు కూడా ఇవ్వమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. అట్లు చేరి వచ్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రములు తండ్రి. మంచి ఆరోగ్యాలతో నింపండి. వారి చదువు విషయంలో కూడా మీరే తోడుగుండండి. అటు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి దీవించమని వందనాలు చెల్లిస్తూ, విన్న వాక్యమును మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని ప్రతిరోజు ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి బైబిల్ చదివి ఆత్మీయంగా వర్ధిల్లుటకు మీరే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.